జనరల్గా ఈ సీజనల్ టైంలో అయితే వచ్చేసి మోస్ట్ కామన్ న్యూమోనియాస్ వచ్చేస్తాయి అండ్ ఆల్సో డెంగ్యూ డిసీజెస్, ఇవి కూడా డెంగ్యూ ఫీవర్స్ కూడా మోస్ట్ కామన్ అండ్ ఆల్సో ఫాలోడ్ బై వైరల్ ఫీవర్స్. ఓకే, ప్రస్తుతానికైతే మన హాస్పిటల్లో ఆల్మోస్ట్ 85% ఆఫ్ ద కేసెస్ ఆర్ వైరల్ న్యూమోనియాస్, దెన్ ఫాలోడ్ బై డెంగ్యూ ఫీవర్స్. జనరల్గా సీజనల్ ఫ్లూస్ నుంచి ఎలాంటి ప్రివెన్షన్స్ తీసుకోవాలి అంటే గ్రూప్ గ్యాదరింగ్ చేయడం కానీ, ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం లాంటిది, లేకపోతే ట్రావెలింగ్ చేయడం లాంటి అప్పుడు వీ షుడ్ డూ సెల్ఫ్ ప్రికాషన్స్ లైక్ హ్యాండ్ వాష్ చేసుకోవడం, మాస్క్ యూజ్ చేయడం, సెల్ఫ్ ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళకి దూరంగా ఉండడం లాంటివి చేయాలి. వన్స్ చిన్నపిల్లలకి కోల్డ్ కాఫ్ లాంటివి స్టార్ట్ అయినాయి అంటే డెఫినెట్లీ మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్కి చూపించుకోవాలి అండ్ దానికి సంబంధించిన మెడిసిన్స్ అండ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. వన్స్ కాఫ్ పెరగడం లాంటిది లేదంటే బ్రీతింగ్ ఫాస్ట్గా తీసుకోవడం లాంటివి జరుగుతున్నవి అంటే దెన్ మీరు బెటర్ పీడియాట్రిషియన్ కన్సల్టేషన్ తీసుకొని దానికి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు కానీ, చెస్ట్ ఎక్స్రే లాంటివి కానీ తీసుకొని ఫర్దర్గా చూడాలి.